స్థానిక 25వ డివిజన్ మంగళవారపుపేటకు చెందిన పూతి సంతోషిమాత అనే మహిళ ఆకులవారి వీధిలో నివసిస్తోంది. గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎంపీ భరత్రామ్కు కలిసి విన్నవించడంతో ఆయన చొరవ తీసుకుని ఆమెకు శస్త్రచికిత్స చేయించారు. రాజమండ్రిలో వైద్యులు ఈమె ఆరోగ్యాన్ని పరీక్షించి ఆపరేషన్ చేయాలంటే 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అసలే అనారోగ్యంతో బెంగ పెట్టుకుని కుమిలిపోతున్న ఆమె 6 లక్షలంటే దిగాలు పడిపోయింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. సంతోషిమాత భర్త అప్పల్రెడ్డి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో తనకు తెలుసున్న మార్గాని సుశీలను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది. మానవత్వంతో స్పందించిన సుశీల తక్షణం ఎంపీ భరత్ను కలిసి తన మిత్రురాలి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక సహాయాన్ని కోరింది. ఎంపీ భరత్ చెల్లించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించగా సహాయ నిధి నుంచి 4.5 లక్షలు మంజూరయ్యాయి. ఎంపీ భరత్ హైదరాబాద్లో వైద్యులతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించారు. ఆమె ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. తనకు పునర్జన్మ ప్రసాదించినందుకు సంతోషిమాత విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో ఎంపీ కార్యాలయానికి మార్గాని సుశీల సహాయంతో వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. అందరికీ నమస్కారం. నా పేరు సుశీల మార్గాని. కనిపిస్తుంది అమ్మాయి పేరు పూతి సంతోషిమాత. ఈ అమ్మాయికి హార్ట్లో ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్స్ 6 lakhs వరకు ఛార్జ్ చేస్తారని చెప్పి అంటే వాళ్ళు నిస్సహాయ స్థితిలో నా దగ్గరికి రావడం జరిగింది. నేను వెంటనే ఎంపీ మార్గాని భరత్రామ్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించి దగ్గరుండి అమ్మాయికి ఆపరేషన్ చేయించారు. 4.5 లక్షల రూపాయలు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తనకి కేటాయించడం జరిగింది. ఇది కేవలం పార్టీ, ఈ అమ్మాయి టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా మేము పార్టీ చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అభివృద్ధి మాత్రమే మా లక్ష్యం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ అమ్మాయి ఈరోజు పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా అయ్యింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ మార్గాని భరత్రామ్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.